వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. చక్కెర వ్యాధిని అదుపు చేయండి ఇలా. ఆహారం, జీవన విధానం, వివిధ కారణాల వల్ల చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. డయాబెటీస్ అనేది ఇన్సులిన్ వైఫల్యం వల్ల వస్తుంది. ప్యాంక్రియాటిక్ గ్రంథిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్ను నియంత్రిస్తుంది. ఈ వ్యాధికి ఆవాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. కప్పు ఆవాలను పొడి చేసుకుని అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే ఈ పొడిలో కొద్దిగా నూనె కలిపి ఇడ్లీ, దోశ వంటి వాటికి కూడా సైడ్ డిష్గా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇంకా ఆవాలను బాగా ఎండబెట్టి నూనెలో వేయించుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్టు, ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకొని తింటే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇంకా ఆవాల పొడిని రోజుకు 3 పూటల స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే ఆవాలలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో దోహదపడతాయి. అంతేకాకుండా శరీరానికి అవసరమైన పోషక విలువలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఆవాలను నెయ్యిలో వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కరివేపాకు చేర్చి పొడి చేసుకుని రోజు అన్నంలో కలిపి తింటే షుగర్ అనేది తగ్గుతుంది. ఇంకా కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి తింటే రక్త ప్రసరణ అనేది సాఫీగా జరుగుతుంది. తరచుగా ఆవాలతో చేసిన ఆహార పదార్థాలు గనుక తీసుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవు. సో మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.